గండిచెరువు గ్రామంలో శ్రీ గోదాదేవి సమేత శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణాన్ని అర్చకులు, పూజారులు కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ పూజారి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వారు కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ, గండి చెరువు గ్రామంలో స్వయంభూగా వెలిసిన ఈ వైష్ణవ దేవాలయం ఎంతో పురాతనమైనదని, ఈ ప్రాంత ప్రజలు రంగనాయక స్వామివారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ప్రభుత్వ పక్షాన ఆలయాలకు పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమం కింద మొట్టమొదటిసారిగా నియోజకవర్గంలో గండిచెరువు రంగనాయక స్వామి, తొర్రూరు రంగనాయక స్వామి మరియు కవాడిపల్లి కోదండరామ స్వామి దేవాలయాల్లో పట్టువస్త్రాలు సమర్పించామన్నారు. తొర్రూరు మునగనూరు గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో కోట్లాది రూపాయలతో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నామని, ఇది తెలంగాణ తిరుమలగా విరాజిల్లుతుందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కళ్యాణోత్సవంలో వనస్థలిపురం ఏసీపీ కాసిరెడ్డి, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి, సర్పంచ్ జక్క రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ జక్క సంజీవరెడ్డి, ఆలయ కమిటీ వైస్ చైర్మన్ గుర్రం అర్చన రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు చౌదరిమెట్టు విశ్వబ్రహ్మచారి, పూజరి భిక్షపతి గౌడ్, బండారి శ్రావణి రంగయ్య కురుమ, అనుపాటి నరసింహ, వార్డు మెంబర్లు, పలు పార్టీల నాయకులు, అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వయంభూ రంగనాయక స్వామి వైష్ణవ దేవాలయాలలో ఒకటిగా విరజిల్లుతున్నటువంటి రంగనాయక స్వామి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి భగవంతుడు. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా భక్తి శ్రద్ధలతో కొలుసుకునేటువంటి దేవుడు రంగనాయక స్వామి. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఇక్కడ ప్రభుత్వము పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మన గండి చెరువు రంగనాయక స్వామి, తొర్రూరులో రంగనాయక స్వామి, కవాడుపల్లిలో కోదండరామస్వామి ప్రభుత్వ పక్షాననే మేము కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించి మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో 3 దేవాలయాలలో ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమంలో అధికారులతో పాటుగా నేను ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. భగవంతుడు అందరివాడు, భగవంతుడు అందరి కోసం చేస్తే మనం శ్రీరామనవమి నాడు భగవంతుని కళ్యాణాన్ని చేసుకొని మనం మొక్కులు తీర్చుకుంటున్నాం. అందుకే దేవాలయాలు పవిత్రంగా ఉండాలని, దేవాలయాల యొక్క అన్నీ కూడా కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చక్కటి నిర్ణయం తీసుకొని ఆలయాల అభివృద్ధిని మనం చాలా కొనసాగిద్దామనే ఈరోజు భద్రాచలంలో కూడా 300 కోట్ల రూపాయలు వెచ్చించి ఆలయానికి అన్ని హంగులు చేకూర్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది. మరి అందులో భాగమే ఈ కార్యక్రమాలన్నీ. ఇప్పుడు పక్కకే ఉన్నటువంటి మన తొర్రూరు మునగనూరు గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాగైతే ఈరోజు అక్కడ వరదిల్లుతుందో, వెంకటేశ్వర స్వామి స్వయాన అక్కడ దేవాలయాన్ని కోట్లాది రూపాయలతో నిర్మించే కార్యక్రమాన్ని ఆయన పెట్టుకున్నాడు. స్వయాన వెంకటేశ్వర స్వామి అక్కడ వచ్చి ఆ ఆలయాన్ని నిర్మిస్తున్నటువంటి కార్యక్రమం చూస్తుంటే ఎంతో ఆనందంగా, నేను కూడా ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా అక్కడ పోయి మరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో 8-9 సంవత్సరాలు జేఈఓగా పనిచేసినటువంటి శ్రీనివాసరాజు గారే ఆయన పర్యవేక్షణలో ఒక మంచి ఆలయాన్ని నిర్మిస్తున్నాం. ఆ ఆలయం నిజంగా మన ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి
తెలంగాణ తిరుమల దేవాలయంగా వెంకటేశ్వర స్వామి స్వయాన్ని అక్కడ నిర్మిస్తుందని చెప్పి తెలియబడుతుంది.